తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్పృహలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో పడి ఉంది మీరా. మీరా అని మాట్లాడించాలని శేఖరం చాలా ప్రయత్నం చేశాడు. మీరా కళ్ళు కూడా తెరవలేదు. కొన్ని క్షణాల్లో జబ్బుపడ్డ మనిషిలా పడి ఉంది మీరా. మతిపోయిన వాడిలా అలాగే చూస్తూ ఉండిపోయాడు శేఖరం. 3 రోజుల తర్వాత రాత్రి 8 గంటలు కావస్తుండగా వచ్చాడు శేఖరం. అతను వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వచ్చిన 5 నిమిషాలకే అరుణ అక్కడికి వచ్చింది. వస్తూనే అన్నగారు ఎదురుపడినందుకు అతను సంతోషించినా ఇప్పుడు అరుణ వచ్చేయడం అతనికి ఇబ్బందిగా ఉంది. తను ఏదో ముభావంగా సమాధానం చెప్తే రాజేంద్ర వదిలిపెట్టినంత తేలిగ్గా అరుణ వదిలిపెట్టదని అతనికి తెలుసు. కాసేపు విశ్రాంతిగా ఈజీ చైర్లో పడుకుందామనుకున్న శేఖరం షర్టు విప్పి స్టాండ్ మీద పడేసి ఏదో పనున్నవాడిలా ప్యాంటు జేబులో కాగితాలు వెతుకుతున్నట్లు ఉండిపోయాడు. అన్నయ్య, ఎక్కడికెళ్ళావు ఈ 3 రోజులు అని అడిగింది అరుణ. నాగార్జున సాగర్ వెళ్ళాను. ఇటు తిరగకుండానే జవాబిచ్చాడు. నాగార్జున సాగర్కా? ఆశ్చర్యంగా అడిగింది. పోనీ చెప్పెళ్ళొచ్చుగా అంది మళ్ళా. శేఖరం నవ్వాడు. ఏం, నేనేం ఆడపిల్లను కానుగా? ఆ గొంతు అదోలా మారటం అరుణ గ్రహించలేదు. బాగుంది, ఆడపిల్ల అయితేనేనా? ఎంత కంగారు పడ్డామో తెలుసా? అరుణతో ఇంకా మాటలు పెంచటం ఇష్టం లేని వాడిలా నా ఫ్రెండ్సు బజార్లో కనపడి లాక్కుపోయారు. సరే, నేను స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది అంటూ తువాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ శేఖరం వచ్చే వరకు అరుణ అక్కడే ఉంది. అతను తీరిగ్గా చేసే ప్రతి పనిని శ్రద్ధగా చూస్తున్న దానిలా అలాగే చూస్తూ కూర్చుంది అరుణ. శేఖరం కుర్చీలో కూర్చుంటూ ఏమిటరుణ అని అడిగాడు. రా అన్నయ్య, భోజనం చేద్దాం అంది. నాకు ఆకలి లేదు, భోజనం చెయ్యను. అదేమిటి, ఆకలి లేకపోవడం ఏమిటి? ఎప్పుడు బయలుదేరావు అక్కడ? మధ్యాహ్నం అన్నాలు తిని బయలుదేరాం. వచ్చే ముందు టిఫిన్ తిన్నాం. నాకు అసలు ఆకలి లేదు, నువ్వు వెళ్ళి భోజనం చేసేయి అని పుస్తకం చూడడంలో నిమగ్నం అయ్యాడు. ఇంకోసారి అడిగి అరుణ వెళ్ళిపోయింది. శేఖరానికి పుస్తకం చూడబుద్ధి కాక అక్కడ పడేసి లేచి అక్కడ కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. వారం రోజులు గడిచిపోయాయి. ఏదైనా మొదట్లో బాధపడినంత ఇదిగా తర్వాత ఉండదు. ఆ బాధ పూర్తిగా తగ్గకపోయినప్పటికీ కొంతవరకు ఉపశమనం పొందుతారు. ఇందులో 3 వంతులకి పైగా ఎంత తీవ్రంగా ఆలోచించినా తన తప్పు ఏం లేదనే భావిస్తారు. ఏదైనా కాస్త వేలెత్తినట్లుగా తమ వల్ల పొరపాటుగా అనిపించినా అలాంటి పరిస్థితిలోకి ఎదుటివాళ్ళు తీసుకొచ్చారని అనిపిస్తుంది. శేఖరం మొదట చాలా భయపడ్డాడు. గుక్క తిప్పుకోలేని విధంగా వ్యధ చెందాడు. అరుణ వాళ్ళు రాకుండానే అతను బయటికి వెళ్ళిపోయాడు. 3 రోజులు అతను స్నేహితుడి రూమ్లోనే గడిపాడు. తర్వాత అక్కడ విసుగ్గానే అనిపించి ఇంటికొచ్చేశాడు. మెల్లమెల్లగా తేరుకున్న శేఖరం మీరా తనని బాగా రెచ్చగొట్టిందని తన మనసుకి నచ్చ చెప్పుకున్నాడు. అరుణకి ఇప్పుడు కాస్త కాలక్షేపం అవుతుంది. పిల్లల సంగతులు, ఇంకా వంట మనిషి, కుసుమకి నచ్చిన మనిషి దొరకకపోవడంతో ఇంట్లో పనితో బాగానే కాలక్షేపం అవుతుంది. ఇంకో 4 రోజులు పోయాక మీరా రాలేదు, వచ్చి చాలా రోజులైందని అనుకోసాగింది అరుణ. 2 రోజుల క్రితం జ్యోతి వాళ్ళమ్మగారు వచ్చినప్పుడు మీరా ఇంటికి వెడతామనుకుంది. ఆమె జ్యోతి వాళ్లతో వెడితే అన్నగారికి ఎక్కడ కోపం వస్తుందోనని అనుకుంది. ఆ రాత్రి శేఖరం వచ్చాక జ్యోతి వాళ్ళమ్మగారు వచ్చి వెళ్ళినట్లు చెప్పింది అరుణ. వాళ్ళ సంగతి నాకు చెప్పకు, విసుక్కున్నాడు శేఖరం. నయం, వెళ్ళాను కాను అనుకుంది అరుణ. అయినా వాళ్ళతో వాళ్ళింటికి వెళ్ళాలి. కుసుమ, రాజేంద్ర పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్ళారు. కుసుమ అక్క కొడుకు శర్మని ఇంట్లో ఉండమని చెప్పినా వాళ్ళు వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంట్లో అరుణ ఒక్కతే ఉంది. ఒక్కదానికి అలా కూర్చోవడం చాలా విసుగనిపించింది. అరుణకు ఈ మధ్య పిల్లలతో బాగా అలవాటైంది. మీరా వచ్చి చాలా రోజులైంది, ఎందుచేత రాలేదో, ఒంట్లో కానీ బాగుండలేదా అనుకుంది. వంట చేద్దామని వంటగదిలోకి వెళ్ళింది. అరుణ వంట చేస్తుంటే శేఖరం వచ్చాడు. అతను వస్తూనే ఎవరూ లేరా అని అడిగాడు. అరుణ చెప్పింది. శర్మ ఏడి?
ఏమో ఎక్కడికి వెళ్ళాడో. ఎంతసేపు అయింది వెళ్ళి అని మళ్ళీ అడిగాడు. అన్నయ్య వదిన వాళ్ళు వెళ్ళిన పావుగంట 20 నిమిషాలకు వెళ్ళిపోయాడు. గంట దాటింది. ఏం అలా అడుగుతున్నావు? వెంటనే శేఖరం ఏం అనలేదు. తర్వాత అన్నాడు, చార్మినార్ దగ్గర సందులోకి చాలా హడావిడిగా వెడుతూ కనిపించాడు. వెళ్ళి చూద్దామంటే నా కూడా మూర్తి, చలపతి, ఇంకో ఫ్రెండు ఉన్నారు. ఏమో మరి, నాతో ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు. అరుణ వంట పూర్తి చేసి వచ్చి కూర్చుంది. అరుణ రత్నకి స్వెటర్ అల్లుతోంది. అది తెచ్చుకొని కూర్చుంది. శేఖరం ఒళ్ళో పుస్తకం పెట్టుకొని అరుణ అల్లుతుంటే చూస్తూ కూర్చున్నాడు. అల్లుకుంటున్న అరుణ అంది, మీరా వచ్చి చాలా రోజులైంది, ఎందుచేత రాలేదో ఏమో. పరధ్యానంగా ఉన్న శేఖరం ఉలిక్కిపడ్డాడు. అతడు అరుణ కేసు చూసి మళ్ళీ ముఖం తిప్పేసుకున్నాడు. తర్వాత అరుణ మీరా గురించి ఏదో చెప్తుంటే శేఖరం పుస్తకంలోకి దృష్టిని నిలిపి అప్పుడప్పుడు అంటున్నాడు. కుసుమ వాళ్ళు ఇంకో అర్ధగంటకి వస్తారనగా శర్మ వచ్చాడు. శర్మ వస్తూనే తలంచుకొని లోపలికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం అరుణ రమేష్కి, రత్నకి నీళ్లు పోసి బట్టలేసి పంపింది. కుసుమ ఇద్దరికీ టిఫిన్ పెట్టి మంచినీళ్ళు ఇద్దామని గ్లాసుల కోసం చూస్తే రమేష్ గ్లాస్ లేదు. రమేష్, రత్న వచ్చాక ఇద్దరికీ ఒకే రకం వెండి గ్లాసులు, ప్లేట్లు తీసుకుంది కుసుమ. ఇప్పుడు రమేష్ వెండి గ్లాసు కనపడలేదు. కుసుమ ఇల్లంతా వెతికింది, ఎక్కడా కనిపించలేదు. అరుణతో కూడా అంది. అరుణ కూడా వెతికింది, ఎక్కడా కనిపించలేదు. కుసుమ అనుమానం తొందరగా పని మనిషి మీదికి వెళ్ళింది. ఇంకోసారి ఇల్లంతా వెతికి రాజేంద్ర వారిస్తున్నా వినకుండా పని మనిషిని అడిగేసింది. పని మనిషి గౌరీ మొదట కుసుమ ఏం అడుగుతోందో అర్థం కాక తెల్లబోయి చూసింది. తర్వాత కుసుమ అడిగింది అర్థమవగానే ఇంతెత్తున ఎగిరిపడింది. అదసలే చిన్న మాట కూడా పడదు. అప్పుడే గౌరీ అత్త వచ్చింది. గౌరీ పిల్లాడిని ఇద్దామని. వాడికి 6 నెలలు. వాడు బాగా ఏడ్చినప్పుడు గౌరీ ఎక్కడుంటే అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ పాలిచ్చాక తీసుకెళ్ళిపోతుంది. కోడలు గట్టిగా ఆవేశంగా కేకలు వేయటంతో ఏం అర్థం కాకపోయినా ఏదో కుసుమ గౌరీ మాట మాట అనుకుంటున్నారని గ్రహించింది. అత్త ఎంత వారించినా గౌరీ శాంతించలేదు. దాని నోటికొచ్చినట్లు మాట్లాడసాగింది. కుసుమ గట్టిగా కేకలు వేయసాగింది. వాళ్ల కేకలతో అత్తకి అసలు సంగతి అర్థమైంది. గౌరీకి చెబుదామంటే ఆమె వినదు. కుసుమని బ్రతిమాలితే ఆమె వినిపించుకోదు. ఆఖరికి గౌరీ నోటి మీద చెయ్యి వేసి మూసేస్తూ రెక్క పట్టుకొని అవతలికి గుంజింది. అవతల పిల్లాడు గోలెత్తిపోతున్నాడు. అత్తని ఒక్క విదిలింపు విదిలించి, నువ్వుండు, ఆ అమ్మాయి ఎట్టాంటి మాట అందో తెలుసా? తింటానికి లేకపోతే ముష్టెత్తుకు తింటాం గాని గళాసిపోతే అది నేను తీసినట్టేనా? ముందు బిడ్డని చూడే, కక్కటిల్లిపోతుండో. పిల్లాడిని గౌరీ చేతుల్లో ఉంచింది గౌరీ అత్త. అంత కోపం ఏమైందో ఏమో, పిల్లాడిని గుండెలకి గట్టిగా అదుముకుంది గౌరీ. అది చూసిన కుసుమ మొహం తిప్పుకుంది. ఇది గ్రహించిన గౌరీ కసిగా అంది, అమ్మో, ఈ అమ్మ బిడ్డల్ని సాకుతోంది, ఇంకా బిడ్డల్ని కంటే. దానికి దీనికి ఏటే సంబంధం? నువ్వు నోర్ముయే, కసురుకుంది గౌరీ అత్త. మరి ఆ అమ్మ ఏమంటుందో చూసినవా? తన బిడ్డకి ముచ్చటగా కొన్నదంట, అందుకు బాధపడుతోందట. ఇంకోటేదన్నా తీసుకుంటే అడక్కపోనంట. నువ్వు ఊరుకోయే గౌరీ, ముందు బిడ్డకి పాలియ్యి అని కసిరి ఏదో సర్ది చెప్పబోయింది. కానీ కుసుమ ఖచ్చితంగా చెప్పేసింది, రేపటి నుంచి పనికి రానక్కర్లేదు, ఇంక నాకేం చెప్పకు. ఇంకా బిడ్డల్ని కంటే అని గౌరీ అన్న మాటకి కుసుమకి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. ఛీ, ఈమె చేత పని చేయించుకోకూడదు, ఎంత మాటంది అని బాధపడింది. గౌరీ అత్త మళ్ళీ సర్ది చెప్పబోయింది. కానీ కుసుమ వినలేదు. మనకేం ఇల్లు దొరకవా? చాలా నిర్లక్ష్యంగా అంది గౌరీ. లోపలికొచ్చాక భార్యతో అన్నాడు రాజేంద్ర, వాళ్లతో ఎందుకు గొడవ అసహ్యంగా? ఉన్నమాట అనడం అసహ్యమా? చూడడానికెందుకు అడగటం? ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఇంట్లో ఎక్కడా లేదు, అది తీయకపోతే ఎవరు తీశారంటారు? కస్సుమంది కుసుమ. అసలే గౌరీ అన్న మాటకి ఏడుపొచ్చేట్టుగా ఉంది. ఇంకేమన్నా లాభం లేదని రాజేంద్ర ఊరుకున్నాడు. 4 రోజుల తర్వాత రాజేంద్ర, కుసుమ గంట నుంచి వాదించుకుంటున్నారు. 50 రూపాయలు ఇక్కడ పెట్టాను, నేను బాత్రూంలో వెడుతూ నిన్ను తీయమని చెప్పి మరీ వెళ్ళాను అంటాడు రాజేంద్ర. ఏమో మీరెవరికిచ్చి మర్చిపోయారో, మీరు మర్చిపోనిదెప్పుడు? మీరు వెళ్ళగానే చూశాను, కాగితాలే ఉన్నాయి, అవి డ్రాయర్ సరుగులో పడేశాను, మీతో అందామని నేను మర్చిపోయాను అని కుసుమ వాదన.
ఇందులో ఇద్దరి మాట నిజమే. రాజేంద్ర కాగితాలతో పాటు డబ్బు కూడా పెట్టాడు. కుసుమ వచ్చేసరికి కాగితాలే ఉన్నాయి. అవి జాగ్రత్త చేసింది. వీళ్ళిద్దరి వాదన శేఖరం, అరుణ కూడా విన్నారు. అరుణ హడలిపోయింది. తొందరగా వెళ్ళి ఏదో కూర తీసుకురా అని శర్మని పంపితే ఓ గంటకి వచ్చాడు. ఇదేమిట్రా, ఓ కూర తీసుకురావటానికి గంటసేపా అంది కుసుమ. అక్కడ చాలామంది జనం ఉన్నారు అన్నాడు. కుసుమ ఎక్కడికో వెళ్ళాలి, పని కాదని హడావడి పడిపోతోంది. అరుణ వచ్చి నేను చేస్తాలే వదినా, నీకు టైం అయితే వెళ్ళు అంది. అన్నం వండేశాలే, కాస్త కూర చేసి చారు పెట్టు. అన్నట్టు 2 దోసకాయలున్నాయి, పాడైపోతాయేమో, పచ్చడి చేసేయి అని పురమాయించేసి తను తయారవటానికి హడావుడిగా వెళ్ళిపోయింది కుసుమ. ఆమె వెళుతూ శర్మ పిల్లల్ని చూస్తుండు, ఎక్కడికి వెళ్ళక అని చెప్పింది. శర్మ సరేనన్నాడు. అరుణ పిల్లలిద్దరినీ తయారు చేసి వెళ్ళి ఆడుకోమంది. శర్మ ఆడిస్తున్నాడు కదా అని అరుణ తన గదిలోకి వెళ్ళి కూర్చుంది. అరుణకి ఏం తోచటం లేదు. ఏమిటో బెంగ, దిగులుగా అనిపిస్తోంది. తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది. మీరా ఎందుకు రావటం లేదో, ఒంట్లో కానీ బాగుండలేదేమో, లేకపోతే ఇన్నాళ్ళు ఎప్పుడైనా రాకుండా ఉందా? వెడదామంటే మీరా ఇల్లు ఎక్కడుందో తెలియదు, మీ ఇంటికి ఓసారి తీసుకెళ్ళు మీరా అని తను 2-3 సార్లు అడిగినా మీరా తీసుకెళ్లదు. ఎప్పుడో రాణితో ఒకసారి వెళ్ళింది. వాళ్ళు మొదట బజారుకి తీసుకెళ్ళి తర్వాత మీరా ఇంటికి తీసుకెళ్లారు. 90 సందులు తిప్పి. తనకు ఆ దారి గుర్తులేదు. శేఖరం అక్కడికి వస్తూ అన్నాడు, అలా వెళ్ళొద్దాం, వస్తావా అరుణ? రానని తలూపింది అరుణ. పనైపోయిందిగా, అన్నపూర్ణమ్మగారు నిన్నోసారి తీసుకురమ్మన్నారు. మాధురి కూడా చాలాసార్లు చెప్పింది నిన్నోసారి తీసుకురమ్మని. నాకెక్కడికి రావాలని లేదన్నయ్యా అంది అరుణ దిగులుగా. ఏం, ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? అలా వెళ్ళొద్దాంరా అన్నాడు శేఖరం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. బాగుంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. అప్పుడు తోచలేదు. కానైతే మీరా 4-5 రోజులకోసారి వస్తుండేది. ఒంట్లో బాగుండలేదేమో, ఇన్నాళ్ళు రాకుండా ఎప్పుడూ లేదు. శేఖరం అనుకున్నాడు. మీరా వచ్చినట్టు అరుణతో చెప్పకపోవడంతో అతను కాసేపు ఉండి నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు, నీ ఫ్రెండ్కి నీ మీద కోపం వచ్చిందేమో. నా మీదెందుకు కోపం వస్తుంది? నేనేం చేశానని? మీరాకెప్పుడు నా మీద కోపం రాదు. అరుణ అలా అనటంలో చాలా నమ్మకం ఉంది. కోపం లేకపోతే ఎందుకు రాదు? ఎన్నాళ్ళయింది వచ్చి? ఆ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తుంటే కలవటమే. ఒకవేళ నేను లేనప్పుడు వచ్చి వెళ్ళిందేమో. నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా. సుందరితో 2-3 రోజులు తిరిగానుగా. అలా అంటూ శేఖరం చేయిని చూస్తూ అడిగింది అరుణ. చేతి మీద ఏమిటి ఘాటులా ఉంది? నేను చూడనేలేదు. ఊరు వెళ్ళినప్పుడు బస్సులో గీరుకుంది, ఎటో చూస్తూ చెప్పాడు శేఖరం. మీరాని బెదిరింపుగా ఈ సిగరెట్టుతో ఎప్పుడూ గుర్తుండేట్టుగా ముంజేతి మీదివనా? అద్దంలో చూసుకోగానే ముచ్చటగా కనిపించేట్టు బుగ్గ మీదవనా అన్నాడు తను. కానీ ఆ పని మీరా చేసింది. ముంజేతి మీద పళ్ళగాటు, నుదుటి మీద మచ్చ. తనకి 2 గుర్తులు ఇచ్చింది. అతను క్రాపు కాస్త ముందుకి దువ్వుకుంటున్నాడు, ఆ మచ్చ కనపడకుండా. అది అరుణ కంటపడలేదు. ఇంకో 4 రోజులు చూసిన అరుణ శేఖరంతో అంది, అన్నయ్య, జ్యోతి వస్తే వాళ్ళింటికి వెళతాను. అన్నయ్య అనగానే మామూలుగా తలెత్తిన శేఖరం జ్యోతి పేరెత్తేసరికి చిరాకు పడ్డాడు. వాళ్ళింటికి వెళ్ళడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. మీరా ఎందుకు రాలేదో తెలియదు. జ్యోతికి తెలిసే ఉంటుంది. వాళ్ళింటికి వెళ్లకుండా మీరా ఇంటికి తీసుకెళ్ళమంటే ఏం బాగుంటుంది? ఇంకో 4 రోజులు పోతే ఆవిడే వస్తుంది. జ్యోతితో మాత్రం వెళ్ళొద్దు మరోసారి ఖచ్చితంగా చెప్పాడు శేఖరం. అరుణకి కోపం వచ్చింది. మీరా వచ్చినన్నాళ్ళు ఆవిడగారు అంటూ హేళనగా మాట్లాడావు. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉండే ఉంటుందిలే అంది కోపంగా. అరుణా, శేఖరం బాధగా అన్నాడు. నువ్వెప్పుడు మంచిగా మాట్లాడావు. మీరా పేరు చెప్పేటప్పటికి వెక్కిరింతగా మాట్లాడమే. అసలు నేను లేనప్పుడు మీరా వస్తే నువ్వే ఏదో అనే ఉంటావు. లేకపోతే ఎందుకు రాదు? మీరా, జ్యోతి అంటే నీకు పడదు. అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శేఖరం పిలుస్తున్నా వినిపించుకోకుండా అరుణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరుణ మాటల్ని బట్టి మీరా రాలేదని శేఖరానికి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. ఇంక మీరా రాదా? ఒకవేళ అరుణ వెడితే ఇన్నాళ్ళు రానందుకు ఏదో ఒక సాకు చెబుతుంది. ఇంకా ఇక్కడికి వస్తుందో రాదో. అయినా జ్యోతితో వెళ్ళటం కానీ జ్యోతి ఇంటికి వెళ్ళటం కానీ చెయ్యకూడదు. శేఖరం అరుణ గదిలోకి వచ్చాడు.
అరుణ షెల్ఫ్లో పుస్తకాలు తీసి మళ్ళీ నీట్గా సర్దుతోంది. శేఖరం టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని దాని మీద ఉన్న పుస్తకాలు అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయాడు. కాసేపు అరుణ ఏం మాట్లాడలేదు. మౌనంగా పుస్తకాలు సర్దుకోసాగింది. జ్యోతి వస్తానని చెప్పిందా అరుణ అని అడిగాడు. లేదు. మరి ఇందాక అన్నావుగా? వస్తుందనలేదు, వస్తే వెడతానన్నాను. చెప్పకుండా వెళితే నీకు కోపం వస్తుందేమోనని చెప్పాను. ఇటు తిరగకుండా చెప్పింది. కాసేపు ఆగి అన్నాడు శేఖరం నవ్వుతూ. ఆవిడ రాకపోవడానికి నేనే కారణం అన్నావు ఇందాక. ఆవిడ ఇల్లెక్కడో గుర్తు చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను. పుస్తకాలు సర్దుతున్నదల్లా టక్కున ఆగి ఇటు తిరుగుతూ అంది. అరుణ, ఎందుకు హడలుగొట్టి ఈ ఊరి నుంచే తరిమివేయడానికా? అరుణ ఆశ్చర్యంగా చూశాడు శేఖరం. అరుణ మీరా రావట్లేదనే బాధతోనే అంటున్నా, అన్నీ తెలిసి తననేదో నిలదీసి అంటున్నట్లుగా అనిపించింది అతనికి. ఇంకోటి కూడా శేఖరం బాగా గుర్తించాడు. ఒక్క మీరా విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ తనకి ఎంత నచ్చనిదైనా అరుణ ఇంత కష్టంగా నిష్ఠూరంగా మాట్లాడదు. అదేమిటి అరుణ, ఆవిడ్ని ఈ ఊరి నుంచి వెళ్ళగొట్టాల్సిన పని నాకేమిటి, నన్నేం చేసిందని అన్నాడు. నీకు మీరా అంటే పడదు, ఇది నేను మొదటి నుంచి ఊహిస్తూనే ఉన్నాను. ఎందుకో అర్థం కాదు. శేఖరం మాట్లాడలేదు. అక్కడే ఉన్న అరుణకిచ్చిన టేబుల్ లైట్ని చూస్తూ ఉండిపోయాడు. అలా అన్నానని కోపం వచ్చింది కదూ అంది అరుణ కుర్చీలో కూర్చుంటూ. కోపం ఎందుకు, నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శేఖరం. అరుణ అంది, ఏమిటో అన్నయ్య, నాకు మీరాకి అలా కలిసిపోయింది. తను రాకపోతే నాకు తోచదు. నీతో ఎప్పుడూ మీరా గురించి చెప్పేదాన్ని కాదు. ఎప్పుడూ తనే వచ్చేది. కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎప్పుడొచ్చినా చాలాసేపు ఉండేది. మళ్ళా ఏ 4-5 రోజులకో తనే వస్తుండేది. ఇంకా నేను వెళ్ళడం ప్రశ్నే ఉండేది కాదు. నీకు కోపం వస్తే క్షమించన్నయ్యా. మీరా ఎందుకు రాలేదనే బాధలో జ్యోతితో వెళతానన్నా వద్దన్నావని, మొదటి నుంచి మీరా అంటే నువ్వు అదోలా మాట్లాడుతున్నావని అలా అనేశాను. శేఖరం నవ్వాడు. నువ్వు జ్యోతి వాళ్ళింటికి వెళ్ళడం నాకిష్టం లేదు అరుణ. ఆ అమ్మాయి మంచిది కాదు. ఏ, జ్యోతి గురించి నీ ఫ్రెండ్ ఏం చెప్పలేదా అని అడిగాడు. మీరా చెప్పింది. ఆ అమ్మాయి ఎలాంటిదైతే మనకేం, నాతో ఇంతవరకు బాగానే మాట్లాడింది. ఒకసారి నా ఫ్రెండుని తీసుకెళ్ళి అవమానించారట. వాళ్లలో మీరా కూడా ఉందిట. శేఖరం అరుణకేసి చూడకుండానే అన్నాడు. ఎవరతను ఆశ్చర్యంగా అడిగింది అరుణ. మీరా చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది కూడా. నాకు తెలుసు ఇదన్నమాట, మీరా అంటే నీకు కోపం అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. ఆ రోజు, అదే నా పుట్టినరోజు నాడు నాకు మీరా చెప్పింది. మీరాకి వాళ్ళతో అంత స్నేహం లేదు, అనుకోకుండా ఆ రోజు అక్కడుంది అంటూ ఆ రోజు మీరా చెప్పిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది అరుణ. శేఖరం తెల్లబోయినట్లు చూస్తుండిపోయాడు. అసలు అంత క్రితం మీరాతో జ్యోతి అంతగా మాట్లాడేది కాదట. ఆ రోజు అనుకోకుండా మీరా అక్కడున్నా మీరా కూడా తమతో కలిసిందని స్నేహంగా మాట్లాడడం మొదలెట్టిందట. మీరాకి అది నచ్చకే ఎప్పుడో కానీ వెళ్ళదు. ఆ రోజు నేను జ్యోతి ఇంటికి వెళదామంటే కూడా మీరా ఇష్టపడలేదు. మీరా వాళ్ళమ్మగారికి సాధారణంగా ఎక్కువగా స్నేహాలు చేయడం ఇష్టం ఉండదట. అది వరకు రాణి, ఇందిర మీరాకి స్నేహితులు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. ఇప్పుడు మీరాకి నేనొక్కదాన్నే స్నేహితురాల్ని, నా మల్లేనే. ఇంకా ఏదో చెబుతూనే ఉంది. శేఖరానికి వినిపించటం లేదు. ఆ రోజు మీరా అనుకోకుండా, తనకేం తెలియకుండానే అక్కడ ఒక పాత్ర వహించింది. మీరాకి అరుణ ఒక్కతే స్నేహితురాలు. జ్యోతి అంటే మీరాకి అంత ఇష్టం లేదు. శేఖరానికి చాలా బాధ అనిపించింది. ఇంకో 4 రోజులు చూద్దాం, తన గురించి అరుణ స్నేహం మానుకుంటుందా అనుకున్నాడు శేఖరం. ఏ రోజుకు ఆ రోజు అరుణ మీరా వచ్చింది అని చెప్తుందేమోనని బయటికెళ్ళి రాగానే అరుణ గదిలోకి వచ్చేవాడు. అరుణ దిగులుగా కూర్చొనుండడంతో మీరా రాలేదని అతనికి అర్థమైపోయేది. రాఘవరెడ్డి నుండి ఉత్తరం వచ్చింది. అతను 4 రోజుల్లో వస్తున్నట్టు రాశాడు. శేఖరం అరుణ దగ్గరకొచ్చి అన్నాడు, జ్యోతి వస్తే వెళితే వెళ్ళు అరుణ. జ్యోతి అంత మంచి అమ్మాయిలా కనపడలేదు. అలాంటి వాళ్ల స్నేహం అంత మంచిది కాదన్న మాట కోసం అన్నాను, అంతే. అరుణ ఆశ్చర్యంగా అతన్ని చూసింది. అన్నగారు అదోలా కనిపించడంతో ఇంకేమీ అడగలేదు. శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి ఎంతసేపటికి నిద్ర రాక పుస్తకం చదవబుద్ధి కాక లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు శేఖరం. మీరా గురించి అరుణ చెప్పేదాకా అతనికి చాలా బాధగా ఉంది. తను ఎప్పుడూ ఏ విషయంలోనూ పొరపాటు పడలేదో, తొందరపడలేదో. కానీ మీరా విషయంలో తను పొరపాటు పడ్డాడో, తొందరపడ్డాడో. ఇన్నాళ్ళైనా ఆమె రాలేదు. ఒక్కసారి ఆమె కనిపిస్తే బాగుండును. అరుణ కోసమైనా రాదా? ఒక్కసారి మీరా కనిపిస్తే. రోజులు గడిచిపోతున్నాయి. క్షణాలు యుగాలుగా గడిపేవారికి, రోజులు క్షణాల్లా కులాసాగా గడిపేవారికి, వెనుకటి జీవితంలో కోల్పోయిన వాటి గురించి చింతిస్తూ భారంగా రోజులు గడిపేవారికి, వాస్తవాన్ని పక్కకి నెట్టి జరగబోయే వాటి గురించి కలలు కంటూ గాలిమేడలు కట్టేవారికి ఒకే విధంగా దేన్ని లెక్క చేయని కాలం యథాప్రకారం శరవేగంతో పరిగెడుతోంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, ఇలా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఎంతమందికి ఎన్ని జ్ఞాపకాలని మిగిల్చిపోయిందో, ఎంతమందికి ఎన్ని అనుభవాల్ని నేర్పిపోయిందో, ఎంతమందికి ఎన్ని బాధ్యతల్ని అప్పచెప్పిపోయిందో. ఈ కాలం ఏమీ ఎరగనట్టు ఏమైనా చేయగలదు. మీరా బాబుకి నీళ్లు పోసి పౌడర్ అద్ది మీరా బాయమ్మగారి మంచం దగ్గరికి తీసుకొచ్చింది. ఆవిడ లేచి కూర్చుంటూ, నీళ్లు పోసేసావా మీరా అని అడిగింది. ఆ పోసాను బామ్మ అంటూ రబ్బరు బట్ట మంచం మీద పరిచి దానిమీద బొంత ఇంకో బట్ట పరిచి బాబుని సున్నితంగా పడుకోబెట్టింది. ఆ కళ్ళల్లో ఎంత అపురూపమైన భావం. బాబుకి ఎక్కడ ఒళ్ళు నొప్పెడుతుందోనని భయం. బాబు గట్టిగా ఏడిస్తే ఎక్కడ అలసిపోతాడోనని భయం. మీరానే తదేకంగా చూస్తున్న మీరాబాయమ్మగారు అడిగారు, అమ్మ ఏం చేస్తోంది మీరా? దొడ్లో ఏదో సరిచేస్తోంది. అవన్నీ నేను చూస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు. నువ్వు చెప్పు బామ్మ. నువ్వు చెప్తే తప్పకుండా వింటుంది. మీరా బాబుకి బట్ట సరిగా కప్పుతూ తలెత్తకుండానే చెప్పింది. మీరాబాయమ్మగారు నిట్టూర్చడం మినహా ఏమీ అనలేకపోయారు. ఆవిడ ఇద్దరి బాధ అర్థం చేసుకున్నారు. కానీ ఓటు ఎవరికి అంటే అది మీరాకేనని ఆవిడకి తెలుసు. మళ్ళీ మీరానే అంది, అమ్మకి మందు అయిపోయింది బామ్మ. డాక్టర్ దగ్గరకు రమ్మంటే రాదు. పోనీ డాక్టర్ని ఇంటికి తీసుకొస్తానంటే వద్దు, తీసుకురావద్దంటుంది. నేను చెప్తాలేమ్మా, నువ్వేం బాధపడకు. బాబు లేత బుగ్గలు సున్నితంగా పొణుకుతూ అన్నారావిడ. 3 నెలలు నిండబోతున్న బాబు ఒళ్ళు చేసి ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మీరా బాబు చెయ్యి తన చెంపకి ఆనించుకొని క్షణంసేపు కళ్ళు మూసుకుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరా వెళ్ళిన వైపే చూస్తుండిపోయారు బామ్మగారు. ఏమిటో ఈ మమకారాలు, అనుబంధాలును. మీరాని చూస్తే ఆవిడకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి. కాంతమ్మ బాధ ఆవిడ అర్థం చేసుకున్నారు. ఎన్ని విధాలా ఓదార్పు మాటలు చెప్పి కాంతమ్మకి నచ్చజెప్పాలని చూసినా ఆవిడ సమాధాన పడలేకపోతోంది. దేన్ని చూసి ఇంకా సమాధానపడమంటావు దొడ్డమ్మా? ఇంకా జరగబోయే మంచి ఏముందని? ఆ రోజే నా ప్రాణం తీసుకుంటే ఎంత బాగుండేది. చంటి పిల్లల బామ్మగారి ఒళ్ళో తల దాచుకొని ఏడుస్తుంటే, ఛా అవేం మాటలు కాంతాం. మీరాకి ఎవరున్నారు? దాన్నెవరు చూస్తారు? మందలింపుగా ఆవిడ అన్నదానికి నేనుండి ఏం చేశాను అంటోంది కాంతమ్మ. అలా అనకు, అన్నీ అవే చక్కబడతాయి. అమ్మాయి వింటే బాధపడుతుంది అంటుందావిడ. ఇలా ఇంచుమించుగా రోజు జరిగేదే. కాంతమ్మకి ఆరోగ్యం అంత బాగుండటం లేదు. ఆవిడకి ఒంట్లో ఏం జబ్బు లేదు అంటుంది డాక్టర్. కాస్త తెలుసుకున్న వాళ్ళు, పోయేవాళ్లతో మనం పోతామా? ఉన్న పిల్లని చూసుకొని ఓ రాయి వేసుకోవాలి అంటారు. అలా ఎవరైనా అన్నప్పుడు కాంతమ్మకి వెర్రి బాధ అనిపిస్తుంది. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బామ్మగారు తల వంచుకొని కూర్చుంటారు. ఉపాయం చెప్పింది బామ్మగారే, లేకపోతే సంఘం బ్రతకనివ్వదు. మీరా బామ్మగారి మీదుండే గౌరవం కొద్దీ తల్లి క్షేమం గురించి ఈ మాట ఒప్పుకోక తప్పలేదు. అందరూ కాంతమ్మకి ఇంకో కూతురు ఉండేదని అనుకుంటున్నారు. బాబు ఆ కూతురు చనిపోతూ మిగిల్చిన రత్నమే అనుకుంటున్నారు. మీరా స్నానం చేసి వచ్చేసరికి కాంతమ్మ వంట ప్రయత్నంలో ఉంది. నేను చేస్తానమ్మా, నువ్వెళ్ళు. అసలే ఒంట్లో నీరసంగా ఉంది. నువ్వెందుకు చేయడం అంది మీరా. ఏం నీరసం లేదు. ఆవిడ పొయ్యిలో కట్టెలు లోపలికి తోస్తూ అంది. నువ్వు లేదంటే సరిపోయిందా? లే వెళ్ళు, నేను చేస్తాను అంటూ కూరల బుట్ట తీసుకోబోయింది మీరా. అబ్బా నువ్వెళ్ళు మీరా, ఊరికే కూర్చుంటే నాకు పిచ్చెక్కుతోంది.
ఆవిడ మామూలుగా అనాలనుకున్న ఏదో విసుగు కోపం తోసుకొచ్చాయి. మీరా ఇంకేం వాదించకుండా వచ్చేసింది. ఇంకేమన్నా వినిపించుకోదు. చేయటానికి కూడా ఇంకేం పని లేదు. మీరా వచ్చి బామ్మగారి దగ్గర కూర్చుంది. అమ్మ ఏం చేస్తోందమ్మా అని అడిగారు ఆవిడ. వంట చేస్తోంది, వద్దన్నా వినిపించుకోవటం లేదు అంది. బామ్మగారు మాట్లాడలేదు. బాబు గుప్పెళ్ళు బిగించి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఉయ్యాల్లో పడుకోబెట్టనా బామ్మ అంది మీరా. ఎందుకు? పడుకొని లేపితే నిద్ర చెడిపోతుంది. 4-5 రోజులుగా అడుగుదామనుకుంటున్న మీరా ఇప్పటికి అడిగింది. బామ్మ, బాబుకి ఏం పేరు పెడదాం? ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న బామ్మగారు ఉలిక్కిపడ్డారు. ఏదో నువ్వే మంచి పేరు చెప్పు బామ్మ అంది మీరా మళ్ళీ. మీరా కేసి ఆవిడ ఆశ్చర్యంగా చూశారు. మీరాలో ఈ ధైర్యం సడలకుండా ఇలాగే ఉండేటట్లు చేయమని ఆ భగవంతుణ్ణి మనసులోనే వేడుకున్నారావిడ. పరిస్థితుల ప్రభావం వల్ల కలిగే మొండి ధైర్యం కాకుండా బాబు మీదుండే అపారమైన ప్రేమాభిమానాలు, వాత్సల్యమే మీరాని ఇంత ధైర్యంగా ఉంచగలిగాయి. అందుకే బామ్మగారికి మీరా అంటే మరింత అభిమానం ఎక్కువ. నువ్వు ఏం పేరు పెడదామనుకుంటున్నావు అడిగారావిడ. నువ్వే చెప్పు బామ్మ. మంచి పేరు ఎన్నిక చెయ్యి. బామ్మగారు 2-3 నిమిషాలు ఆలోచించి, నేను కొన్ని పేర్లు చెప్తాను, నీకేదిష్టమో చెప్పు. ఏమిటవి? ఆత్రంగా అడిగింది మీరా. ఆవిడ బాబుని ఆప్యాయంగా చూస్తూ, బాబుకి పెట్టే పేరు బాబంత అందంగా ఉండాలి. బామ్మగారు చెప్పే పేర్ల కోసం ఆతృతగా కుతూహలంగా ఎదురుచూడసాగింది మీరా. రాజశేఖరం, చంద్రశేఖరం, మురళీకృష్ణ, మోహన్ కుమార్. మీరా ముఖం నల్లగా మాడిపోయింది. మీరా బామ్మగారు చూడకుండా చప్పున ముఖం తిప్పేసుకుంది. గబగబా చెప్పుకుపోతున్న బామ్మగారు మీరా మొహం తిప్పుకోవడంతో, ఏం మీరా, ఇవి నచ్చలేదా అని అడిగారు. ఇంకేవైనా చెప్పు ఎలాగో గొంతు పెగుల్చుకొని అంది. విజయ్ కుమార్, విజయ్ చంద్ర. ఈ రెంటిలో ఏది బాగుంటుందో చెప్పు బామ్మ కాస్త మామూలుగా అవుతూ అంది మీరా. నీకే పేరు ఇష్టమో చెప్పు మీరా శిరస్సు నిమురుతూ అన్నారావిడ. నువ్వేదంటే అదే నాకు చాలా బాగుంటుంది బామ్మ. నువ్వే చెప్పు. అమ్మని రాని, అమ్మని కూడా అడుగుదాం. కంగారుగా చూసింది మీరా. వద్దు బామ్మ, ఆ పని మాత్రం చేయకు. ఇంకా ఈ పూటకి మంచం మించి లేవదు అంది. ఆవిడకది నిజమేననిపించింది. కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. తర్వాత నెమ్మదిగా బామ్మగారన్నారు. విజయ్ చంద్ర అంటే బాగుంటుందేమో మీరా, వీడి మొహం చంద్రబింబంలా ఉంటుంది. ఆవిడ మాట పూర్తి కాకుండానే బాబు నిద్రలేచాడు. ఆ, నీ సంగతే చెప్పుకుంటున్నావురా బాబు, బామ్మగారు నవ్వుతూ అన్నారు. మీరా బాబుని లేవదీస్తూ, అవును బామ్మ, ఆ పేరే బాగుంటుంది. అమ్మకి మాటల్లో చెప్పు. చివరి మాట చెప్పలేక చెప్పినట్లుగా అంది. అలాగేనమ్మా అన్నారు బామ్మగారు. మీరా బాబుకి పాలు పట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. వాడు బోసి నోటితో నిర్మలంగా నవ్వుతుంటే మీరా మైమర్చినట్టుగా అలాగే చూస్తుండిపోయింది కొద్దిసేపు. తర్వాత ఉయ్యాల దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చొని చాలా నింపాదిగా అంది. నాకీ పేరు నచ్చిందిరా. నిన్ను విజయ్ అని పిలవనా, చంద్ర అని పిలవనా? చెప్పమ్మా. బాబు అన్నింటికీ బోసి నవ్వులతో సమాధానం ఇస్తున్నాడు. నేను విజయ్ అనే పిలుస్తాను. ఏం, ఈ సంఘం ఎన్ని కారుకూతలన్నా కొయ్యని, నువ్వేం పిరికివాడిలా భయపడకు, ధైర్యంగా నిలబడు. అందుకే నిన్ను విజయ్ అని పిలుస్తాను. ఏం? మధ్యలో గొంతు భారంగా మారిపోయిన ఆవేశంగా ఏదో ఉపదేశిస్తున్నట్టుగా చెప్పింది మీరా. విజయ్ కాళ్ళు చేతులు చిత్రంగా ఆడిస్తూ అన్నాడు. మీరాకి వెర్రి ఆనందం కలిగింది. విజయ్ని చేతుల్లోకి తీసుకొని ఎగరేస్తూ, అది అలా ఉండాలి, మా విజయ్ బంగారు కొండ, విజయ్ సారథి, ఇంకా ఏమేమో అంటోంది మీరా. అప్పటికి పాలు తాగి అట్టేసేపు కాలేదేమో. మీరా అలా ఎగిరివేయటంతో విజయ్ పాలు కక్కేశాడు. పొలమారింది కూడా. మీరా కంగారు పడిపోయింది. తను చేసిన తెలివి తక్కువ పనికి నొచ్చుకుంటూ విజయ్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని విజయ్ గుండెల మీద మునివేళ్లతో సున్నితంగా రాయసాగింది. విజయ్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి యువతలకి వచ్చింది మీరా. ఎవరో తలుపు తడితే వెళ్ళి తలుపు తీసింది మీరా. భాస్కర్రావు వచ్చాడు. బాగున్నారా అక్క పలకరించాడు బాచి. రా అంటూ. బామ్మ, బాచి వచ్చాడు అంది.
ఇలా రమ్మను. ఆవిడ మాటల్లోనే ఉండగానే బాచి ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఏమిటి బాచి కనపడట్లేదు? ఆవిడ అడిగారు. మామయ్య గారి ఊరు వెళ్ళానండి, ఇప్పుడే వస్తున్నాను, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. వెళ్లే ముందు కూడా మీకు కనిపించలేదని ఇలా వచ్చేసానండి. పిన్నిగారికి ఒంట్లో ఎలా ఉందండి? బాబు ఏడి? గబగబా చెప్పేసి అడిగేశాడు. అతని మాట తీరే అంతా. బాచి మాట్లాడుతుంటే కాంతమ్మ, మీరా బాధలని మర్చిపోతారు. ఊరికి చివరగా ఉన్న ఆ ఇంటికి బాచి ఒక్కడే అభిమానంగా నిజమైన ఆప్తుల్లా వచ్చి చూసిపోతుంటాడు. ఆ ఇంటికి కాస్త కాస్త దూరంలో 4-5 ఇళ్ళు ఉన్నాయి. అమ్మవారి గుడి ఉంది. ఆ 4 ఇళ్లలో ఒకటి పూజారిల్లు, ఒకటి కంసాలిల్లు, ఒకటి కమ్మరిల్లు, ఇంకోటి రిటైర్ అయిన మాస్టారిది. మీరాబాయమ్మ గారు ఆ ఊరొచ్చి 2 ఏళ్ళైంది. ఆవిడ ఇంట్లోనే కృష్ణ రామ అనుకుంటూ కూర్చుంటారు. ఆవిడ ఆ ఊరొచ్చిన ఏడాదికే మీరాని తీసుకుని కాంతమ్మ దిగులుగా దిగింది. కాంతమ్మ ఎప్పుడూ ఎవరితోనూ పరిచయం పెంచుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఇరుగు పొరుగు వారితో మాట్లాడడానికి కూడా ఆవిడకి భయమే. అందుకే ఆ ఇంట్లో వాళ్ళ సంగతులు ఎవరికీ ఏమీ తెలియవు. ఆ 4 ఇళ్ల వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కూర్చుంటారు. మీరా విజయ్ని తీసుకొచ్చి బాచీకిచ్చింది. అంతవరకు బామ్మగారితో గడగడా మాట్లాడుతున్న బాచి బాబుతో మొదలెట్టాడు. భోజనం చేద్దువుగాని లే బాచి అంది కాంతమ్మ. ఎందుకండి, ఇంటికెళ్ళిపోతాను అన్నాడు బాచి. అమ్మాయి చెప్పింది, భోజనం చేసి వెళ్ళు, లే, కాళ్ళు చేతులు కడుక్కో మా అమ్మగారన్నారు. బాబుకి ఏం పేరు పెట్టారండి అని అడిగాడు బాచి బాబుని ఇస్తూ. విజయచంద్ర అంటే బాగుంటుందనుకుంటున్నాము. ఏం కాలమో. అప్పటికే కాంతం వినిపించుకోనట్లు వెళ్ళిపోయింది. మీరా ముఖం చిన్నపోయింది. బామ్మగారు నిట్టూర్చారు. ఇదేం గ్రహించని బాచి, చాలా మంచి పేరండి బామ్మగారు. ఏమని పిలవమంటారు? విజయనా, చంద్ర అనా? పూర్తి పేరుతో పిలవమంటారా అడిగాడు. వెంటనే తేరుకున్న మీరా, విజయ్, విజయ్ అనే పిలు అంది. బామ్మగారు కాంతమ్మని కేకలేసి ఆ సాయంత్రం డాక్టర్ దగ్గరికి పంపారు. డాక్టర్ ఏవో మందులిచ్చి విశ్రాంతి తీసుకోమంది. ఇంటికి రాగానే డాక్టర్ ఏమన్నారు అని బామ్మగారు అడిగారు. మీరా చెప్పింది. మీరా అక్కడి నుండి వెళ్ళిపోయాక బామ్మగారు అన్నారు, మందు తీసుకుంటూ డాక్టర్ గారు చెప్పినట్లు విశ్రాంతి తీసుకో కాంతం. రోజు రోజుకి ఎలా అయిపోతున్నావో చూడు. కాంతమ్మ మాట్లాడలేదు. నీ ఆరోగ్యం గురించి మీరా ఎంత బెంగ పెట్టుకుంటుందో తెలుసా? నాకేం పర్వాలేదు దొడ్డమ్మ, అందరి ఆయుర్దాయం భగవంతుడు నాకే ఇచ్చాడు. ఆవిడ కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు రాలి చేతి మీద పడ్డాయి. ఛా, అవేం మాటలు కాంతం, నిన్నిలా అనుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. అసలే మీరా బాధపడుతుంది. నువ్వు మందు సరిగా తీసుకోవట్లేదని, విశ్రాంతి తీసుకోవట్లేదని. నా మాట అది వినదు, కానీ దాని మాట నే వినాలా? కోపంగా అందావిడ. ఒక్క పెళ్లి మాటేగా వినంది. ఏం చేస్తాను చెప్పు? మీరాకి ఇష్టం లేందే చేసేం లాభం? మనసిక్కడ ఉంటే అక్కడ కాపురం చేయగలదా? కాంతం, నువ్వే చెప్పు. మీరాకి ఇష్టమైతే మనం చేసిన అందం చందం. వాడే తన ప్రాణంగా చూసుకుంటోంది. కాంతమ్మకి దుఃఖం వచ్చింది. నా కంటికి రెప్పలా కాపాడతానని చెప్పలేదా దొడ్డమ్మ? ఆ బాధ నాకు తెలియదు. ఇప్పుడు దానికేం తెలియట్లేదు. ముందు ముందు ఎంతమందికి ఎన్ని విధాల సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో దానికేం తెలియట్లేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.